అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. నవ్యాల్ టాటా. మేడం అది యాక్టివేట్ అయిందా? అదే పే చేసా మేడం అమౌంట్. లైన్లో ఉంటానండి. కస్టమర్ కేర్తో మాట్లాడుతూ ఉంటా. నువ్వు మేడం అంటే పరిగెత్తి వస్తుందేమో కదా, నువ్వు యా మేడం అనుకున్నావు. హలో మేడం చెప్పండి మేడం. నేను చేసుకొని 1 hour మేడం అమౌంట్ పే చేసి. ఆల్ మూవీస్, అన్ని మూవీస్ సాంగ్స్. అదే 1 year సబ్స్క్రిప్షన్ అన్నారు. ఓకే మేడం, 10 minutesలో యాక్టివేట్ అవుతుందా? థ్యాంక్ యూ మేడం. ఏమట్లా బంపర్ ఆఫర్ కొట్టినావు. ఏంది? సంవత్సరానికి 3,000 కడితే చాలు ఏం సినిమాలైనా చూసుకోవచ్చు. సాంగ్స్ అంతా ఇంకా ఫుల్ ఇంకా బిందాస్ అంతా ఇంకా మామ 30,000 సంవత్సరం. ఏవైనా అసలు ప్రపంచవ్యాప్తంగా ఏవైనా. నెట్ కూడా అవసరం లేండి, అది ఇంకా హైలైట్. ఏడైనా అట్లా పొలాలు లేకపోయో లేకపోతే నువ్వు ఒకవేళ ఆడాడైనా చెట్ల కిందనో అట్లా బయటికి వెళ్ళిపోయినా కూడా నేను డిస్టర్బ్ కూడా చేయరు. నెట్ కూడా అవసరం లేండి, అది ఇంకా హైలైట్. ఏడైనా అట్లా పొలాలు లేకపోయో లేకపోతే నువ్వు ఒకవేళ ఆడాడైనా చెట్ల కిందనో అట్లా బయటికి వెళ్ళిపోయినా కూడా నేను డిస్టర్బ్ కూడా చేయరు. ఈడన్న వాళ్ళు ఎవరు రావడమో నువ్వే బాత్రూమ్ దూకోవడమో ఇబ్బందులు పడే అవసరం లేదు. ఈ బయటికి వెళ్ళిపోయినా కూడా ఉండుకోలే. నేనేమంటే నువ్వు పోయి అట్లావే ఎంజాయ్ చేసుకొని రావచ్చు. నీకు నెట్తో పని లేదంటే బాగుండదు కదా. నువ్వు ఏమైనా చేయించుకుంటావా అని అడుగుతాను. నువ్వు ఏమైనా చేయించుకుంటావా అని అడుగుతాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. డబ్బులే నేను నువ్వు డబ్బులు 3,000 ఇస్తే నా దాంట్లో ఉండే డబ్బులు నీ దాంట్లోకి నీ నంబర్ కొట్టి యాక్టివేట్ చేస్తా. అసలు అవన్నీ నమ్మేది లేదు. ఎవరు అది ఎవడు చెప్తాడు? నీలాంటి నమ్మని వాళ్ళు ఇంతకుముందు 6 ఏళ్ల క్రితం ఆఫర్ ఇచ్చినారు. ఇప్పుడు ఏంది నువ్వు అన్ని చూసినా నువ్వు అనుకుంటాడు కొత్త రోజుకు 5 నిమిషాలు కూడా అప్లోడ్ అవుతుంటాయి. ఇప్పుడు ఉన్నది జీవులే. నువ్వు ఎన్నో మిస్ అయిపోయింటావు. నువ్వు ఏదో అన్ని అద్భుతాలు అన్ని అందాలు చూసేసినా నువ్వు ఫీల్ అవుతానేమో. చాలా ఉంటాయి. మళ్ళా చైనా జపాన్ మనవి వాళ్ళవి ఇట్లా అనుకుంటా ప్రపంచవ్యాప్తంగా కొల్లలు ఉంటాయి. అదే పని మీద తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పని చూసేవాళ్ళు నీ ఎట్ల వాళ్ళు తండ్రి మంది ఉన్నారు. అదే పని మీద తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పని చూసేవాళ్ళు నీ ఎట్ల వాళ్ళు తండ్రి మంది ఉన్నారు. సో అవి నెవర్ ఎండింగ్ ప్రాసెస్. లైఫ్ చెడగొట్టుకోవద్దు. లైఫ్ ఒకసారి అవకాశం వస్తుంది. నువ్వు అంత ఖర్చు పెట్టినా కూడా చూడలేవన్నీ. అది 3,000కి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నీకు నేను చెప్పి వేస్ట్ కానీ నీకు ఎంత కావాలంటే అది నువ్వు ఓన్లీ వాయిస్తో చెప్పినావు అంటే ఆటోమేటిక్గా వస్తాయి. నెట్లే ఖర్చు. సిగ్నల్ ఉందా నెట్ ఉందా అని బాధలే. నువ్వు ఎక్కడికైనా పోవచ్చు, నువ్వు ఏడైనా కూర్చోవచ్చు. ఎవడు చూస్తాడు? సాపా దిండు తీసుకొని పోయినేమో బెడ్షీట్ తీసుకొని
నువ్వు ఏడని తోటలేదు దూరం 2-3 గంటలు ఆడే ఉండొచ్చినా కూడా అడిగేవాళ్ళే. నువ్వు అదేరా నువ్వు ఎటు ఈ ఐడియా ఫాలో అవుతావు నాకు తెలుసు. అది కటకట చేయకోకుండా కొద్దిసేపే ఉండేది అది ఆఫర్ టైం. ఇప్పుడు కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడినాను. అవునా మీరు సూపర్ సార్, చాలా రైట్ టైంలో. ఆయమ బాగుంటుందో బాగాలేదో నాకు తెలియదు. రైట్ టైంలో ఆయమ బాగుంటుందో బాగాలేదో నాకు తెలియదు. ఆయమది కూడా ఉందంట సినిమా. మళ్ళీ అది నీకు ముందుగానే నువ్వు ఆయమ్మ సినిమా ఉందనే కదా ఇప్పుడు నువ్వు డిసైడ్ అయినావు. డబ్బులు వద్దపోతే వద్దు. నీ ఆడ పెట్టినట్ట మర్చిపోయినట్టు అయిపోయినా బా. నువ్వు ఎవరికి రూపాయి పెట్టేదే ఉండదు, ఎట్లయిపోతాయి? నీ ఆడ పెట్టినట్ట మర్చిపోయినట్టు అయిపోయినా బా. నువ్వు ఎవరికి రూపాయి పెట్టేదే ఉండదు, ఎట్లయిపోతాయి? పోయి తెచ్చుకో. మళ్ళీ కస్టమర్ కేర్ పని చేయదు రోజేపు అయితే. మళ్ళీ అది యాక్టివేట్ అయిందో లేదు కూడా వాళ్ళతో మాట్లాడలేము. నేను ఇప్పుడు అది యాక్టివేట్ కాలేదని డబ్బులు కట్టాను. ఇప్పుడు ఫోన్ చేస్తే 10 నిమిషాలు చేస్తాం సార్ యాక్టివేషన్ చెప్తాను. మళ్ళీ నువ్వు ఆయమ్మని చూడలేవు. ఆయమ్మని చూసే కాదు నీకు మళ్ళా ఈ కస్టమర్ కేర్ ఆయమ్మని చూసే డబ్బులు పెడతాడు. మొత్తం అంతా 2500 ఉంది. ఇంకా 3000 ఏం ఆయమ్మ నేను చెప్తే 2500 ఒప్పుకోదు. నాకు 500 బొక్క అవుతుంది. ఇది వేసుకో. ఇంకా 500 మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇస్తాంలే. ఆడ మళ్ళీ పోలేకనే కదా. నువ్వు అన్ని నష్టమేరా నాకు. ఇంటికాడ పోలేకనే కదా ఈ టైంలో. పోలేకనే పోయి తెచ్చుకో. టైం లేదు మళ్ళీ అట్టప్పుడు ఏదైనా ఆఫర్ పెడతారని ముందుగానే కనుక్కో. నీ సెల్ అది నా సెల్లు నీ ఇదే చూడరా నాయనా. నువ్వు సెల్ లేకుండా ఎట్లా చేయాలి యాక్టివేషన్? నేను సారీ ఆడబెట్టి సర్లే అవసరం లేదురా. నీ సెల్ నంబర్ నాతో ఉంది కదా, దీంట్లోనే యాక్టివేట్ చేసి పడేస్తా. అవునులే పడే. అంతే కదా. నువ్వు చూడండి మళ్ళీ ఎట్లా యాక్టివేట్ చేసి నువ్వు మళ్ళీ సీక్రెట్గా తెలుసుకుంటావు. అబ్బా కళ్ళు మూసుకో. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. యాక్టివేషన్ అయిపోయింది. రేపే నువ్వు బయటికి పోయేది ఏం లేదు కదా? బయటికి కానీ పోయేది ఉందా రేపటి నుంచి? లేదు. అయిందా? అయింది కానీ నువ్వేమన్నా బయటికి పోయేది ఉందా? బయటికి పోయేది ఏం లేదా? ముందే చెప్పేసి నాకు. ఏంటికి మళ్ళీ ఆడికి పోయినాడా అయ్యా అని ఇంట్లో అడిగితే నేను అని చెప్పేకి ఉంటుంది కదా. అందుకు పని చాలా పనిది. రేపటి నుంచి ఎన్ని రోజులు కనపడవు సరిగ్గా. డైలీ ఎన్ని అవర్స్ బయటికి పోయిస్తుంటావు? మొత్తం 30 రోజులు రాననుకో బయటికి. పోవడము రావడం. పొద్దున్నే లేచే ఎన్ని గంటలకి? నేను 10-11 లేస్తాను. టిఫిన్ చేసి పోతావా లేదా బయట తింటావా? టిఫిన్ చేసి వెళ్ళిపోతాయి. ఇంకంతే. మళ్ళీ వచ్చేది ఎప్పుడు? వచ్చేది ఇంకా 9:30 అట్లా అవుతుంది. రాత్రి 9:30 వరకు బయట తిరుగుతావా? ఏడికిరా? మనశ్చంగా ఇప్పుడు పని ఉంది కదా. ఒకప్పుడు మనం ఏమిటి అని తెలియదు. రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. ఏ పని ఉంది నీకెందుకు మళ్ళా? కాదు అంతసేపు బయట తిరిగే పనులు ఏమున్నాయి? నేను తిరుగుతాను కదా. ఏడి చెప్పు. బయటికి పోయేస్తుంటే పార్క్ కాడ వేయడం ఏదో వేస్తే సరిపోతుంది. అంతసేపు ఏమి పార్క్ ఎవడు పొద్దున్న 9కి పోయి రాత్రి 9 వరకు పార్క్ లో ఉండడు. పని చేసేవాడు కూడా ఉన్నాడా? మళ్ళీ ఏడికి పోతావు? బీచ్ కాడ పోతానా? ఎందుకు రోజు బీచ్కి? ఎందుకు రోజు బీచ్ కాదు, సినిమాలు పోతా. ఓ రోజు బీచ్, ఓ రోజు సినిమా, ఓ రోజు తోట, ఓ రోజు జాంకాయ తోటలోకి పోతాను. ఇట్లా బైపాస్లోకి పోయినాక మళ్ళా రైల్వే ట్రైన్ కాడ బస్ స్టాండ్ ఆడ దోశల బండి కాడ ఇంకా ప్రోగ్రామ్ భలే పెట్టుకున్నాం. ఏమేమి చూడాలని? కొండల్లో ఓడిపోతా. కొండల్లేకో ఎలుగుబంటులతో ఏమని చేసుకో. కొండలు సరేలే కానీ ఏం చూడాలని రేపు? అంతా గ్రీన్ చూడాలని. బాగా గ్రీన్ చూడాలనే? నువ్వు సెలెక్ట్ చేసి నీకు ఏమేమి వస్తాయో లిస్ట్ అన్నా తెలుసుకో ఫస్ట్. నువ్వు ఏమి చూడాలని? అదే అబ్బా మంచి నువ్వే చెప్తాను. చెప్పుగా ఏంది ఏమేమి వస్తాయని చెప్పు అన్నాడా? లిస్ట్ చెప్తా. అవునులే. దాంట్లోనే పెట్టిన సబ్స్క్రిప్షన్ దాంట్లోనే. మళ్ళీ నేను చెప్పేది ఏముంది? అవునా? మంచి
శంకర్ ఉండు నువ్వు 30 రోజులకి చెప్తాడు. శంకరాభరణం చూడు రేపు, గుండమ్మ కథోటి, దేవదాసు, ఏ ఏ ఏ మల్లీశ్వరి, మన్మధుడు, మిస్సమ్మ, ఏ మిస్ అమ్మ పాతాల భైరవి మాత్రం నువ్వు జామకాయల తోటకు పోయినోడు చూడు. పాతాల భైరవి మాత్రం నువ్వు జామకాయల తోటకు పోయినోడు చూడు. ఏ చిల్లర బొమ్మడా నేను ఏం చెప్తాను, నేనేం చెప్తానా? ఏ ఎవరో వేస్తానవా? మళ్ళీ ఇంకేంది? ఏ గుండమ్మ కథ, బండమ్మ కథ, బండ కథలు, గిండ కథలు కదా నీకు. మళ్ళీ నువ్వే కథలు ఏ 2500 ఏంటి పెట్టినాము? బుర్ర కథలు నీకు, ఇవి కథలు నీకే పెట్టేది ఏమన్నా? ఏం కాదు నీకు? కానగలేమన్నా ఎవరో వేస్తానవా? ఏమి ఏమే ఏం చూడాలా? నువ్వు ఏం కథలు అడుగుతున్నావు? సరే ఇంకా ఉంటాయి. సాంగ్సా? అబ్బే సాంగ్స్ కొడతాలే, సాంగ్స్ లిస్ట్లో కూడా మంచిగా వస్తాయి. నువ్వే కావాలి, నీవే కావాలి, నేనే కావాలి అర్థమైందా? అవన్నీ టీవీలో చూసుకోవచ్చు, అర్థమైందా? నీకు అవి కావాలి. మళ్ళా ఇంకేమన్నా మంచి నువ్వే కావాలి. ఇదేందబ్బా సూపర్ హిట్ ఫిలిమ్స్. నువ్వు నేను సాంగ్స్ ఆడ నువ్వు నేను అవన్నీ వద్దు, అవన్నీ చూసుకో, టీవీలో చూస్తూ కదా. ఇవే ఇది అంత ఖర్చు పెట్టి ఫోన్లో పెట్టేసి మళ్ళీ వస్తాయి సాంగ్స్. అవునా నీకేమన్నా? ఏ గుట్ల కూడా ఇంగ్లీష్ మూవీస్ అయితే టైటానిక్ ఉంది. టైటానిక్ లో ఏం జరుగుతుంది? అవి టైటానిక్ మునిగిపోతుంది. అదొద్దు నాకే. నువ్వు మునిగిపోలేం కదా మత్తులో. అదొద్దు నాకే. నువ్వు మునిగిపోలేం కదా మత్తులో. మత్తులు మళ్ళా ఏమని అడిగింది? ఏం చెప్తున్నావు నువ్వు? నేను ఏం మంచి చెప్పినా మంచి సినిమాలు వస్తాయి చూడొచ్చు. ఎవడో చూస్తాడు. నువ్వు ప్రశాంతంగా తోటకు పోయి గుండమ్మ కథ లేదా ఇవేం చూడవా? గుండమ్మ కథ, ముండమూపు కథ ఇవన్నీ వద్దు నాకే, అర్థమైందా? గుండమ్మ కథ, ముండమూపు కథ ఇవన్నీ వద్దు నాకే, అర్థమైందా? ఏందని కూడా ఏం చెప్తున్నాను? ఎన్నో ఏవో చూడొచ్చు, అన్నో చూడొచ్చు అంటే మళ్ళీ అన్ని లాంగ్వేజ్ లో చూడొచ్చు. నేను అంటాడు ఏంటివే? దగ్గు పట్టుకుంది నీతో. ఏంటివి? నువ్వు ఏటవన్నా ఏం చెప్పినావు? నువ్వు సినిమాలు సాంగ్స్. ఓ నమ్మ జీవితం. నువ్వు ఏటవన్నా ఏం చెప్పినావు? నువ్వు సినిమాలు సాంగ్స్. ఓ నమ్మ జీవితం. ఏమే సైతాన్ మమ్మడా నాకు ఏ చిట్టాల నాయలా ఏ దాని గురించి ఏ దాని గురించి ఏ దాని సబ్స్క్రిప్షన్ ఏ దాని గురించి ఇస్తారు? సినిమాలు పాటలు చూసే ఇస్తారు. సప్రతి కాదు, సప్రతి ఏదో అమ్మాయి అనుకుంటాను. సబ్స్క్రిప్షన్ అది. సప్రతి కాదు, సప్రతి ఏదో అమ్మాయి అనుకుంటాను. సబ్స్క్రిప్షన్ అది. నా బొంగులో పెట్టుకోవన్నీ నువ్వు చెప్పాలి. క్లారిటీ ఏమన్నా? నీ క్లారిటీగానే చెప్పిన. నే కస్టమర్ కేర్ బ్లూ వేల్ బ్లూ వేల్ అంటే ఏంది? ఏడివి బ్లూ వేల్ అంటే సముద్రంలో ఉండేది. దానిలో ఏం చూస్తావు నువ్వు వీడియోలో? బ్లూ ఫిల్మ్లు నీవేం నా ముందర ఏమైనా గానగరాలకి ఏం చేస్తున్నావా? మేడ ఏమైనా వెనక్కి బ్లూ ఫిల్మ్లు నీవేం నా ముందర ఏమైనా గానగరాలకి ఏం చేస్తున్నావా? మేడ ఏమైనా వెనక్కి తిప్పాలా? నువ్వేం చెప్తావు? నీకు సబ్స్క్రిప్షన్ ఇస్తారా? నీకేమన్నా ఏమన్నా అంటే అడ్వెంచరు నీకు ఏదన్నా బొంగులో పెట్టుకోను అడ్వెంచర్ మళ్ళా అంటే నీకు అడ్వెంచర్ చూద్దామని, సైంటిఫిక్ ఏదైనా చూద్దామని. సైంటిఫిక్ ఈ కిటకిట్లు కామెడీ ఇవే వద్దు. ఎవరు కామెడీ? మన బతుకులో కామెడీ, మన బతుకులో నా బతుకులో కామెడీ. నువ్వేం చెప్పేది? మన బతుకులో కామెడీ, మన బతుకులో నా బతుకులో కామెడీ. నువ్వేం చెప్పేది? చూడాలని అవి రావు. అవి రావన్నప్పుడు ఏంటి ఏంటి? నేనేం చేసేలేదు, కస్టమర్ కేర్ మాట్లాడుతూ ఉండు. ఎవడు చేయమంటే నీకు ఎవడు మళ్ళీ తెచ్చానికి? కస్టమర్ కేర్ అమ్మతో మాట్లాడతా. అంతేనా? మాట్లాడా. నీకు వద్దు కదా, నీ ఇష్టం. మంచి మంచి చెప్తే ఈరోజు నువ్వు ఏం మాట్లాడాలి చెప్పు. అమ్మతో నేను మాట్లాడతా కదా. మేడం హ్యావ్ ఎ నైస్ డే మేడం. కాదు మేడం, ఇంతకుముందు కాల్ నోరు
నీ ఈ పంచాయతీ అబ్బాయి దానికి రీఛార్జ్ చేసిన మేడం నేను సబ్స్క్రిప్షన్ కి. ఆ అబ్బాయి సినిమాలు ఇవి మామూలు అందరు చూసేవి కాదంట. ఏదో జంగిల్లో దడదాడు, లేకపోతే హైవేలో హత్య, ఏ కొట్టుబడ ఏదో జంగిల్లో దడదాడు, లేకపోతే హైవేలో హత్య. ఏ కొట్టుబడ ఆయనకి ఏంటి చెప్తాను మళ్ళా ఆయన సైతాన్ కూడా ఆయన మధ్యలో ఆయనకి గబ్బు లేకుండా ఏమన్నా మళ్ళీ ఆయన తెలిస్తే వాళ్ళు చెప్తేనే కదా క్యాన్సిల్ చేస్తారు. అవన్నీ ఏడు చెప్పాలా ఆయనకి అవసరం మా కాడ అప్పుడు నచ్చింది నచ్చలేదని చెప్పు. మేడం హైవేలో హార్స్ ప్రయోగము ఏదేందో వీడు ఏదో చూడాలనుకుంటాడు చెప్తాను. ఏ సైతాన్ వాడా గొట్టవాడా చెట్టు చెప్పి ఏడు చెప్పాలి నా గురించి ఆయనకి. ఆయన చెప్తేనే కదా ఎందుకు వద్దాం. కంగారుతో కాలరాత్రి, ఏ ఏ ఏ ఏ ఏ కంగారుతో కాలరాత్రి. ఏ ఏ ఏది ఏది నువ్వు అనుకున్నావే కదా చెప్తున్నాను. నువ్వు నీతి చెప్పినా వాళ్ళతో చెప్పమన్నారు. ఏ గొడ్ల బొమ్మడా మేడం ఇది నాకు నచ్చలేదు, ఈ స్కీమ్ వద్దు, నాకు ఇచ్చేయండి, నా లెక్క నాకు ఇచ్చేయండి. గబ్బిలాలతో గుడారాల్లో అంటే ఏందో. ఏ ఏం మాట్లాడతానా నువ్వు? నువ్వు చేసిన పెట్టుకుని లెక్క అంతది. అవునా? అంటే డబ్బులు అయితే వెనక్కి వస్తాయి కదా. ఓకే మేడం, సరే మేడం, అందుకే చెప్పాలి నేను. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి 4 వస్తారంట. వాళ్ళు మధ్యలో వస్తారు. వీళ్ళు నెట్వర్క్ సంబంధించిన వాళ్ళు బ్రాంచ్ ఒకటి ఉన్నారంట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వాళ్ళు 2, వీళ్ళ కంపెనీ నుంచి 2 వస్తారంట. నీ పేపర్లో లిస్ట్ తీసుకుంటారట. ఏమేమి చూడాలనుకుంటున్నావు, ఎందుకు చూడాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు, ఇంత వైల్డ్గా ఎందుకున్నావు నువ్వు అని చెప్పి నీ గురించి, ఇంత వైల్డ్గా ఎందుకున్నావు నువ్వు అని చెప్పి నీ గురించి ఒక అదే నీకు మామూలుగా క్లాసెస్ తీసుకుంటారు. మొత్తం అందరికీ నీకు సంబంధించిన ప్రతి ఒక్కరికి నువ్వు ఎలాంటి వ్యక్తి, నీ మైండ్లో ఏముంది అనేది వాళ్ళకి తెలియజేస్తారంట. మిషన్ పెడతారు. నువ్వు ఏ ఆలోచనలతో ఉంటున్నావు, నువ్వు ఏమేమి ఆలోచిస్తావు అనేది వాళ్ళ సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మొత్తం తీసుకొని నీకు మొత్తం అంతా మీ కుటుంబ సభ్యులకి నీకు తెలిసిన వాళ్ళందరికీ అంత ఏ గుడ్డమ్మ కూడా మళ్ళీ మానం మర్యాద లజ్జాన్ని అన్ని పోయేటట్లు వేస్తాను. నువ్వు వేస్తాను ఏమైనా ఉందా నీకేమన్నా? ఎవరికి అసలు చెప్పాలి నేను నా జీవితం ఆయన బతుకు మొత్తం అంతా కొడతాను. నువ్వు అది ఏం తోట నువ్వు పోతానండి. అది నేను నా జీవితం ఆయన బతుకు మొత్తం అంతా కొడతాను. నువ్వు అది ఏం తోట నువ్వు పోతానండి. అది బాదంకాయ ఏం తోట? అది జామకాయ తోట. అదే అందుకే నీకు జామకాయలు ఎట్లా కావాలో అట్లా తీసిస్తారు వాళ్ళు. ఏ సైతం చెప్పు మళ్ళా ఏమైనా డబ్బులు అమ్మ జీవితం డబ్బులు 2500 కోసం నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తప్పేముంది, బంధువులకు తెలిస్తే తప్పేముంది. 2500 వచ్చేది ముఖ్యం మనకి. మర్యాద పోతుంది గుడ్లమ్మ కూడా మళ్ళీ రేపు పొద్దున ఇచ్చేది కూడా బూటు పూతుంది అంటారు ఇంట్లో వాళ్ళకి ఏమన్నా తెలిస్తే మళ్ళా. అప్పి ఆటోలో అరుపులు అని అది కూడా చెప్పు. అప్పి ఆటోలో అరుపులు అని అది కూడా చెప్పు. అర్థమైందా? నీకంతా నీ లిస్ట్ మొత్తం నేను ఒక 70 రాసిస్తా. మూవీస్ నువ్వు ఎట్లా చూడాలనుకుంటున్నావు అనేది నీ మైండ్ సెట్ తగ్గట్టు. ఎందుకంటే నీ గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తా. అవి చెప్పు. అర్థమైందా? ఏమన్నా పాప ఇష్టం ఏమన్నా ఉందా నీకు? ఎవరికి కొద్దిగా కామన్ సెన్స్ ఏమైనా ఉందా నీకేమన్నా? నేను ఎక్కించుకుంటే నేను ఏం చూడాలనేది నాకు తెలుసు. నీకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలి, ఏడు చెప్పాలా? నువ్వు ముందు నాకు చెప్పాలా? ఇట్లాడరా అని. ఇప్పుడు నీకు రాసిస్తే ఈ గుండమ్మ కథ నువ్వే కావాలి, నా బొమ్మలు కావాలి, ఎవడు కావాలి నీకు? సూపర్ హిట్ సాంగ్స్, సూపర్ హిట్ మూవీస్. నాకు సూపర్ హిట్ అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోమన్నా. నేను సూపర్ హిట్ అని అంటా. నేను నీ వేరే సూపర్ హిట్స్ కలెక్షన్స్ ఉన్నాయేమో కదా. ఏమి నీ వేరే సూపర్ హిట్స్ కలెక్షన్స్ ఉన్నాయేమో కదా. ఏమి నాకు కోపం వస్తుంది. నా లెక్క నాకు ఇచ్చేసి వాళ్ళు వస్తారు కదా, ఆత్రపడద్దు. వాళ్ళు వచ్చి నీ మిషన్ పెట్టి చెక్ చేసి నేను కోర్టులో హాజరుపరుస్తారు. నీకు నేనేం ఒక జర్నలిస్ట్ ఏం కాదు, మెంటాలిటీగా మెంటల్లో నేను కాదు, పిచ్చోని కాదు. మిషన్ పెట్టేది మెంటల్లోనికినా? మళ్ళీ అట్లే కదా. నీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి కొద్దిగా నీతో నుంచి ఏమేమి ఆలోచనలు ఉన్నాయి, నీ నరాలు ఎట్లా ఏం పని చేస్తాయి, చిన్న మెదడులో ఏం తిరుగుతుందని కనుక్కొని అదో రిపోర్ట్ రాసి ఇస్తారు. నువ్వు ఇంతకుముందు చెప్పినావు కదా కొండలేక పోతా, జామకాయ తోటకు పోతా అని. నువ్వు చెప్పిన దానికి అన్ని రియాక్ట్ అయినాయి. ఇప్పుడు నీకు 2000 వద్దు, 2500 కావాలా లేకపోతే వాళ్ళు రాళ్ళ? నాకు ఏమి వద్దు, 2500 వద్దు. ఏం పెట్టుకొని సాగు పోతు పొంది పోయి సాగుని. వాళ్ళు వస్తారు కదా, మేడం వస్తుంది.
ఏ ఆయన కూడా వస్తుందా? ఆ అమ్మ చూడాలనుంది. ఎవడు కూడా అంత బాగా రొమాంటిక్గా ఆలోచిస్తున్నాడని. అవునా? ఆ ఏం కాదు కదా. ఆ అమ్మే చెప్పుతో కొట్టేది సర్కిల్లో నిలబెట్టి. ఏ ఆయన కూడా వస్తుందా? ఆ అమ్మ చూడాలనుంది. ఎవడు కూడా అంత బాగా రొమాంటిక్గా ఆలోచిస్తున్నాడని. అవునా? ఆ ఏం కాదు కదా. ఆ అమ్మే చెప్పుతో కొట్టేది సర్కిల్లో నిలబెట్టి. మళ్ళీ ఇంకెందుకు వద్దని చెప్పు. ఎవరు? ఆ 2000 వాళ్ళు వెంటనే ఎత్తారు. రేపే మళ్ళీ ఓపెన్ అయ్యేది కాల్ సెంటర్. మరి వద్దని చెప్పరా? వాళ్ళు ఇప్పుడు ఎత్తరు ఫోను. వానమ్మ జీవితం ఎట్లా పోరా భయ్యా? ఏంది కొంపలు నేను ఏదో మెసేజ్ పెడతాపు. ఏమని? మేడం వద్దులేండి మేడం, డబ్బులు వద్దు ఏమొద్దు, మీ కంపెనీకి ధూమ్ తగిలించుకోండి, అదే ధూమ్ పోని మాకు ఇచ్చిపెట్టండి, ఆ పిల్లోడు లేదులేండి అని చెప్పేస్తాను. ఏదో ఒకటి ఏం చేస్తావు, తప్పుతుంది. నాకు లేనిపోని సమస్యలన్నీ ఇవి తెచ్చి పెడతావు. ఏ కొట్టమాడా నువ్వు పెట్టి చచ్చిపోతాను మళ్ళా నా మీదకి వేస్తాను సైతాన్ మామూలు మళ్ళా పోయి రొమ్మలు పెట్టి చావు మళ్ళా 2500 ఎవరు ఆ తిన్నట్టు. 10 మూతి చూస్తాండే కదా అమ్మ వచ్చి బాగుంటాండే. ఆ 10 మూతి చూస్తాండే కదా అమ్మ వచ్చి బాగుంటాండే. పోయి ఊరిని తినలే ఏం పెట్టలే. ఏం తినలే? 2500 జామకాయలు తినిపో రెబ్బాయి. ఏ సైతాన్ మాడా పోయి సాగు వైప చేత్తన వెళ్ళినట్లు నువ్వు.